హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమను, మన మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు లంచ్ బాక్సులు పెడుతూనే ఉంటాం కదా, వీటిని అప్పుడప్పుడైనా సరే ఇలా వేడి నీళ్ళు అండ్ అలానే నిమ్మకాయ సాల్ట్తో కనుక క్లీన్ చేస్తే మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండనే ఉండదు, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళు, దానిలో కొంచెం సాల్ట్, అలానే ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే వేసేసేది. ఒక 2-3 మినిట్స్ అలా బాక్స్ని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేసేయండి. సేమ్ బాటిల్ని కూడా అంతేనండి. పిల్లలు కొన్నిసారి నాన్ వెజ్ తిన్నప్పుడు వెంటనే బాటిల్ని కరిపించుకొని తాగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ చిన్న టిప్ని కనుక ట్రై చేశారంటే సేమ్ అంతేనండి. హాట్ వాటర్ అండ్ అలాగే నిమ్మ చెక్క, సాల్ట్ ఇది వేసి 2-3 మినిట్స్ అలా ఉంచే తర్వాత షేక్ చేసి వాష్ చేశారనుకో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అవ్వదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బట్టల క్లిప్ మనం ఎప్పుడు రెగ్యులర్గా బట్టలకే వాడుతూ ఉంటాం కదా, ఈ రోజు అయితే ది బెస్ట్ టిప్తో అయితే తీసుకొచ్చేస్తానండి. మనం డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, డబుల్ టేప్ ప్లాస్టర్ని తీసుకొని ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటాయి అండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ టేప్ ప్లాస్టర్ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంటిచ్చేసేసేయండి. మనం కిచెన్లో రెగ్యులర్గా నైటీకి అయితే అంతా పూసేసుకుంటూ ఉంటాం కదండి, కుకింగ్ అయిపోయిన తర్వాత తడి ఉంటుంది కాబట్టి మనం చేయని అలా మన నైటీలు పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా కనుక క్లిప్ పెట్టేసి చిన్న కర్చీఫ్ పెట్టేసుకున్నారంటే మన తడి చేయిని వెంటనే తుడుచుకోవడానికి వీలు ఉంటుంది. మన నైటీలు కూడా పాడవు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకున్నాను. ప్రతి ఒక్క లేడీకి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండి, ట్రై చేయండి, యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అండి. గోల్డ్ షాప్లో గోల్డ్ కొన్నప్పుడు వీటిని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అలా కాకుండా దీన్ని బెస్ట్గా రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా బ్యాగ్లో ఐస్లు వేసేసి మనకు ఐస్ ప్యాక్ లాగా సూపర్గా పనికొస్తుందండి. ఎందుకంటే ఆ బ్యాగ్ అనేది లేయర్ కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి మనకి ఐస్ ప్యాక్ లాగా సూపర్గా పనికొస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పేస్ట్ అయితే అడుగున ఎంతో కొంత కొంచెం అయితే ఉంటుందండి. అయిపోయింది అనుకున్న తర్వాత ఎంతో కొంత అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేశారంటే మాత్రం అడుగున ఎంత కొంచెం ఉన్నా సరే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది. ఇలా ఇయర్ బడ్స్కి అటు ఇటు సైడ్ ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి లాగామనుకోండి, దానికి లోపల అడుగున ఎంత కొంచెం ఉన్నా సరే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఇంకా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకునే వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి పుల్లల చీపురు ఉంటుంది అనుకోండి, దీని బ్యాక్ సైడ్ గుచ్చుకుంటూ ఉంటుంది కదా, ఇలా గుచ్చుకోకుండా ఉండాలి అనుకోండి, ఇలాంటి బెలూన్ ఉంటుంది, బెలూన్ కట్ చేసి వేసేసేయండి. ఆ తర్వాత పాత సాక్స్ ఏదైనా ఉంటే పాత సాక్స్ కూడా వేసేసేసి నీళ్ళల్లో తడిచినా సరే పాత సాక్స్ తడుస్తుంది, కానీ లోపల ఉన్న బెలూన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది. మీకు చీపురు అనేది త్వరగా తడవదు, ఎట్ ద సేమ్ టైము త్వరగా కూడా పాడవద్దు. మనకు కొంచెం కొత్తగా ఆలోచిస్తే చాలండి, మనకు 1 ఇయర్ ఖచ్చితంగా వస్తుంది ఈ చీపురు, పుల్లల చీపురు. అండ్ నెక్స్ట్ ఈ చీపురుని కూడా మనం తీసుకొచ్చిన వెంటనే కొన్నిసార్లు అయితే ఊరికే ఆ పీసులు ఉంటాయి కదా, ముందున్న పీసు ఊరికే పాడైపోతూ ఉంటాయండి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇది కూడా బెలూన్దేనండి. బెలూన్ రబ్బర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది కొంచెం కట్ చేసేసి దీనికి పెట్టేసాము అనుకోండి, ఈ లేయర్లు ఇక్కడి నుంచి అండి ఫస్ట్ ఊడిపోవటం స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేసేసేయండి. కొంచెం ముందుకు కావాలంటే ఇంకొంచెం ముందుకు ఇంకో బ్యాండ్ కూడా వేసేసండి, స్ట్రాంగ్గా ఉంటుందండి. కొంచెం కొత్తగా ఆలోచన, మీకు ఎన్ని రోజులైనా సరే ఈ చీపురు పాడదు, 1 ఇయర్ ఖచ్చితంగా వస్తుంది. ఐ హోప్ ఈ టిప్స్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.